ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు చెప్పనుంది. లైంగిక వేధింపుల కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు లైంగిక వేధింపులకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్, ల్యాప్టాప్లో మెసేజ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు చెప్పనుంది. మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, శంకరి లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ అత్తాపూర్ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే యోచనలో కోర్టు ఉందా లేదనేది కూడా మరికొద్దిసేపట్లోనే తెలియబోతుంది. ఇప్పుడు నిన్న వీటికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ రోజు కూడా మరికొద్దిసేపట్లో తుది ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కోర్టు అయితే ఒక నిర్ణయానికి వచ్చి కస్టడీపై తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అత్తాపూర్ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నివాసం ఉంటున్న చిక్కడపల్లిలో తన నివాసంలో పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ సమయంలో 2 లవ్ లెటర్స్తో పాటు అలాగే ఒక కత్తి, మొబైల్ ఫోన్ను, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఏవైతే స్వాధీనం చేసుకున్నారో మొబైల్ ఫోన్తో పాటు ఆ ల్యాప్టాప్లను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. అందులో ఉన్న డేటాను ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు రీట్రీవ్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి బాధిత ట్రైనీ ఐపీఎస్తో పాటు అలాగే మరో 20 మంది సాక్షులను పోలీసులు రికార్డ్ చేశారు. వీటితో పాటుగా ఎవరైతే ఈ కేసులో బాధితురాలుగా ఉందో మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త యొక్క స్టేట్మెంట్ను వర్చువల్గా అత్తాపూర్ పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఈ డేటాను రీట్రీవ్ చేయడంతో పాటు అలాగే ఈ లేఖలపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఏపీకి చెందిన నెల్లూరుకి చెందిన ఒక మహిళతో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. 2013లో ఆ మహిళకు వేరొక వ్యక్తితో వివాహమైంది. అలాగే ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2023 సంవత్సరంలో ఆ మహిళ తన భర్తకు విడాకులు అయితే ఇచ్చింది. అప్పటి నుంచి ఇన్స్టాలో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ ఏడాది జనవరిలో ఆ మహిళ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ రిజైన్ చేసింది. ఆ సమయంలోనే ఐపీఎస్ లేదంటే ఐఏఎస్ అవ్వాలంటూ ఉదయ్ కృష్ణారెడ్డి సలహా మేరకు ప్రస్తుతం ఆమె ఒక ఐపీఎస్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అయితే ఈ సమయంలోనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ కావచ్చు, అలాగే ఇప్పుడున్న మహిళ కావచ్చు. సో వీళ్ళిద్దరూ గతంలోనే కలుసుకున్నారు. ఆ సమయంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి బాగోతాలన్నీ బయటికి రావడంతో ఎవరైతే ప్రస్తుతం సన్నిహితంగా మహిళ ఉందో ఆ మహిళ అప్పటి నుంచి కూడా విడిగా ఉన్నట్లు, ఉదయ్ కృష్ణారెడ్డికి దూరంగా ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం దీనిపై పూర్తి వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. కస్టడీలో అతని యొక్క ఆర్థిక లావాదేవీలతో పాటు అలాగే ఎందుకు హత్యాయత్నం చేశాడు, అలాగే ఆ డేటా వ్యక్తిగత వివరాలతో పాటు వీడియోలు ఎందుకు చిత్రీకరించవలసి వచ్చింది, అలాగే ఆ చిత్రీకరించిన వీడియోలతో ఏం చేద్దాం అనుకున్నాడు అనే దానిపై కస్టడీలో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి వివరణ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఉప్పర్పల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ కస్టడీ పిటిషన్పై తీర్పు వెల్లడించనుంది. శంకరి, థ్యాంక్ యూ మణికంఠ.